హై ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ప్రారంభించిన నీ బిజినెస్ కావచ్చు, నీ సేవ కావచ్చు, నీ పరిచర్య కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, ప్రభువా నేను దీంట్లో కొనసాగుతున్నాను, కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియట్లేదు, ఎలా దీవించబడాలో, ఎలా ఆశీర్వదించబడాలో నాకు అర్థం కావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుణ్ణి జ్ఞానము కొరకు అడుగు, ఆయన మీద ఆధారపడు, ఆయనను ఆశ్రయముగా చేసుకో. అప్పుడు ప్రభు అంటున్నాడు ఏంటంటే, నువ్వు ఆయన యొద్దకు వచ్చి ఆయన అడిగినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, దేవుని వైపు నువ్వు చూసినప్పుడు ప్రభు నీకు తోడుగా ఉండి నువ్వు చేసే కార్యములనంట, నువ్వు చేసే ప్రతి ప్రయత్నమునంట ఆయన దీవిస్తాడంట, ఆయన ఆశీర్వదిస్తాడంట. నీ సొంత జ్ఞానమును ఆధారంగా చేసుకొని నువ్వు ఫెయిల్ అయిపోయినావేమో, నష్టపోయినావేమో, శ్రమల పాలైనావేమో, ఇబ్బందుల్లో పడ్డావేమో, కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ కార్యములను నీ ప్రయత్నములన్నింటినీ సఫలం చేస్తానని. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.